ఉంటుందో దేవుని మాట కూడా ఒక్క మాట చెప్తే హృదయంలో అది భద్రపరచుకోవాలి. దేవుని రాజ్యము అనేది భూలోకములో దేవుని ప్రజలతో, దేవుని సన్నిధితో, దేవుని ఇంటిలో మనం అనుభవించేది దేవుని రాజ్యము. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాము? దేవుని రాజ్యములో ఉన్నాము. దేవుడు సంచరిస్తుంటున్నాడు. దేవుని దూతలు మనతో ఉన్నారు. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ఇది దేవుని రాజ్యము. తర్వాత మూడో ఒక మాట ఉన్నది. ఏంటిది? పరలోక రాజ్యము. తమ్ముడు దేవుని రాజ్యం గురించి చెప్పినాడు కనుక ఇంకా మరలా నేను దేవుని రాజ్యం గురించి అంత అవసరం లేదనిపిస్తుంది. మొట్టమొదటికి నేను అనుకున్నాను కాలము గురించి మాట్లాడదాం అనుకున్నాను. జాన్ మోజెస్ గారు మధ్యాహ్నం కాలం గురించి చెప్పినాడు. తర్వాత సరే దేవుని రాజ్యం గురించి మాట్లాడితే బాగుంటుందేమో అనుకున్నాను. తమ్ముడు దేవుని రాజ్యం గురించి వివరించినాడు. ఇప్పుడు మిగిలిపోయినది ఏమిటి? సమీపించి ఉన్నది కాదు. ఇప్పుడు కాలము సంపూర్ణమై ఉన్నది కనుకనే దేవుని రాజ్యము సమీపించింది. ఆల్రెడీ మనం దేంట్లోకి వచ్చినాము? గత కాలం అయిపోయింది. ఈ కాలంలో దేవుడు మనల్ని దర్శించినాడు కనుకనే మనం దేవుని రాజ్యంలోకి సమీపించినాము. ఈ దేవుని రాజ్యంలో సమీపించిన వారే ఎక్కడికి పోతారు? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యం, అందుకని ఒక పాట ఉంటది. ఏం పాట? రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీకు కోరుకో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు అచట చీకటుండదు, రాత్రి ఉండదు అచట చీకటుండదు, సూర్యుడుండడు అచట చంద్రుడుండడు, సూర్యుడుండడు అచట చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో కోరుకో మానవా, నీవు తెలుసుకో మానవా. ఈ పాట దేవుని రాజ్యం గురించి రాయబడ్డదా, పరలోక రాజ్యం గురించి రాయబడ్డదా? దేని గురించి రాయబడ్డది?
ఈ పాటలో ప్రతి మాట కూడా పరలోక రాజ్యం అని రాయబడుతూ వచ్చింది. ఈ పరలోక రాజ్యం అనేది ఎలాంటిదంటే సూర్యుడు చంద్రుడు అక్కరలేని రాజ్యం. ఈ పరలోక రాజ్యానికి సూర్యుడు అవసరం లేదు, ఈ పరలోక రాజ్యానికి చంద్రుడు అవసరం లేదు, ఈ పరలోక రాజ్యానికి కరెంట్ అవసరం లేదు, ఈ పరలోక రాజ్యానికి సోలార్ అవసరం లేదు. ఈ పరలోక రాజ్యంలో ఎవరుంటారంట? ప్రభువైన యేసే ప్రకాశించుతూ ఉంటాడంట. ఇంకో మాట చెప్పాలంటే అద్భుతం ఏంటంటే, ఆ పరలోక రాజ్యంలో నువ్వు కూడా ప్రకాశిస్తావు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు కూడా ప్రకాశిస్తావు. నువ్వు నల్లగున్నావా, నువ్వు కర్రీగా ఉన్నావా, లేకుంటే నువ్వు ఎర్రగా ఉన్నావా, ఈ లోకంలోనే ఇవన్నీ. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత భాష మారుతుంది, రంగు మారుతుంది, ప్రాంతం మారుతుంది, నువ్వు మారుతావు. అర్థమైందా? రెప్ప పాటులోనే మార్పు చెందుతామంట. ఎట్లాగుంటామంట? దేవుని దూతల వలె పరలోక రాజ్యంలో సంచరిస్తాం. అందుకనే ఈ రాత్రి కూర్చున్నావా, టెంట్ కింద కూర్చున్నావా, మందిరంలో కూర్చున్నావా, బయట కూర్చున్నావా, ఈ శబ్ద యంత్రం ద్వారా బయట ఉండి ఈ మాటలు వింటున్నావా, నువ్వెవరైనా సరే నీకు పరలోక రాజ్యం కావాలా? పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? ఈ రాజ్యం నీకు కావాలంటే, ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఈ రాత్రి నీ పాపాలు ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలంట? నీ పాపాలు ఒప్పుకో. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రం నువ్వు పరలోకానికి పోతావు అనుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఆ పరలోక రాజ్యం కావాలని కోరుకుంటావా? నువ్వు ఎవరైనా పర్వాలేదు, కులంతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు, ప్రాంతముతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, తెగతో సంబంధం లేదు, గోత్రముతో సంబంధం లేదు. నువ్వెక్కడికైనా వెళితే నీ గోత్రం ఏమిటి అని అడుగుతారు. నువ్వెక్కడికైనా వెళితే మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. నువ్వెక్కడికైనా వెళితే నువ్వు ఏ దేశస్థుడు అంటారు. లేకుంటే నువ్వు ఏదైనా ప్రాంతానికి వెళితే మీ ప్రాంతం ఏమిటి అంటారు. అప్పుడు మనం అంటాము గోదావరి అండి, తూర్పు గోదావరి, ఏం గోదావరి ఇది? పశ్చిమ గోదావరి అండి అంటే మాది కూడా పశ్చిమ గోదావరి, మనం అందరం ఒకటే అనుకుంటాం కదా. లేకపోతే ఇంకోటి వచ్చింది, ఏంటిది తెలుసా? మీరు తెలంగాణ ఆంధ్రానా అంటే మేము తెలంగాణ. ఓహో, మనం అందరం తెలంగాణ వాళ్ళం, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. ఇవన్నీ వచ్చేసినాయి. కానీ పరలోక రాజ్యంలో తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, తూర్పు గోదావరి లేదు, పశ్చిమ గోదావరి లేదు, ఏ గోదావరి లేదు. పరలోకంలో ఉన్నదంతా ఏంటిది? పరిశుద్ధం, వెలుగు. ఆ రాజ్యం నీకు కావాలంటే, ఆ పరలోక రాజ్యం కావాలంటే ఈ రాత్రి నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ పాపాన్ని ఒప్పుకో. నీ పాపం భయంకరమైనది, నీ పాపము విషము కంటే ఘోరమైనది, నీ పాపం ఎయిడ్స్ రోగం కంటే భయంకరమైనది, నీ పాపం క్యాన్సర్ కంటే భయంకరమైనది, నీ పాపం రక్తస్రావం కంటే భయంకరమైనది. ఈ పాపాన్ని ఎంతకాలం దాచుకుంటావు? ఈ పాపంతో ఎంతకాలం బ్రతుకుతావు? ఈ పాపాన్ని పెట్టుకొని ఎంతకాలం జీవిస్తావు? ఈ పాపాన్ని విడిచిపెట్టు. విడిచిపెడితే పరలోకం చేరుతావు, లేకపోతే పరలోకం చేరవు. భగత్ సింగ్ గారు సేవ చేసే దినాల్లో అరుల్ దాస్ గారని మద్రాస్ బ్రాహ్మణ్స్ ఏం చేసినాడో తెలుసా? పొద్దున్నే స్నానం చేసి విభూది రాసుకోవాలి.
ప్రతిరోజు ఏ బూది రాసుకోవటం ఏంది? స్నానం చేసినప్పుడల్లా ఇదేమైపోతుంది, ఇది పోతుంది, లాభం లేదని ఏం చేసినాడో తెలుసా? ఇనప రాడ్డు కాల్చి, అమ్మా నిద్రపోతున్నావు, అక్క భలే నిద్రపోతుంది, ఒక్క మాట విను, ఎక్కువ వినొద్దు, ఒక్క మాట విను. ప్రతిరోజు ఈ బూది రాసుకుంటే స్నానం చేసినప్పుడు అలా మళ్ళా చేయాల్సి వస్తుంది. ఇది కాదు, దేవుని మీద భక్తి ఏంటిదో చూపిస్తానని ఒక ఐరన్ రాడ్ కాల్చేసి దానితో ఏం పెట్టుకున్నాడు? పెట్టుకున్నాడు. అంత భక్తి పిచ్చి. ఇది ఎటువంటి భక్తి అంటే, ఆయన పరమునకు చేర్చే భక్తి ఏమిటో గుర్తించలేదు, కానీ భూ సంబంధమైన భక్తిని కలిగి ఉన్నాడు. తర్వాత ఒక రోజు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన నెమ్మది లేదు, ఆయనకి సమాధానం లేదు. ఏంటిది ఈ లోకం? ఏంది ఈ లోకం? ఉదయాన్నే లేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, నేను ఏది తక్కువ చేసినాను? ఏంటి నా పరిస్థితి ఇలా మారిపోయింది? ఒకరోజు నిరాశలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక ఈ బ్రతుకు వ్యర్థం అనుకొని అలాంటి సమయంలో ఇక బ్రతుకుట కంటే చచ్చిపోవటం మేలనుకున్నాడు. అనుకొని ఏం చేసినాడంటే ఇక ఈ లోకం విడిచిపెట్టడం మేలు అనుకొని తలంచినాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం సువార్తకి వెళ్ళొచ్చినాం కదా, అట్లా సువార్తకు వెళ్ళేసి వస్తా ఉంటంటే నిద్రపోవద్దు. సువార్తకి వెళ్ళేసి వస్తా ఉంటంటే ఆ మాటలు ఆయన చెవును పడిపోతే అప్పుడు ఆలోచన చేసినాడు, దూరంగా ఉండి విన్నాడు. విని ఏంటిది భక్తి? ఇది పరమునకు చేస్తుందా? ఇది పరలోకాన్ని ఇస్తుందా అని గ్రహించి జెహోవా షమ్మా మెడ్రాస్లో ఆరంభ దినాల్లో దైవజనుడు భగత్ సింగ్ గారు పరిచర్య ప్రారంభించినాడు. అక్కడికి వచ్చినాడు. అందుకని సువార్త చెప్పేటప్పుడు మనం అడ్రస్ చెప్తాం, అందుకని అనమాట. అడ్రస్ పట్టుకొని అక్కడికి వచ్చినాడు. దేవుడు వాక్యం విన్నాడు. విన్న తర్వాత ఏం చేసినాడో తెలుసా? ఏమున్నది ఆయనకి? జంజం ఉన్నది. అయితే ఏం చేసినాడో తెలుసా? పరలోక రాజ్యము కావాలి నాకు. ఏం చేసినాడు? ఇది కాదు నాకు ఇచ్చేది తీసి పక్కన పెట్టినాడు. నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాడు. అనేకమైన దినాలు ప్రభును సేవించినాడు. ఏలూరు పట్టణంలో కూడా సేవ చేసినాడు. చనిపోయినాడు, పరలోకానికి వెళ్ళినాడు. ఆయన గ్రహించినాడు, పరలోకానికి తీసుకెళ్లే భక్తి ఏమిటో గ్రహించినాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో నీకు పరలోకము కావాలంటే మొట్టమొదటిగా నువ్వు పాపివని గమనించు. మా దగ్గర మీటింగులు జరుగుతున్నాయి, రాండి అంటే బాగానే వస్తారు, మంచిగా ముసుకేసుకుని కూర్చుంటారు. కానీ హృదయములో ఎంత పాపం ఉన్నదో, ఈ పాపాన్ని పెట్టుకొని ఈ రాత్రి కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్నవాడి కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, నీకు పరలోకం కావాలంటే పాపం అనే విషయాన్ని నీ హృదయంలోంచి తీసివేసుకో. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తము నీ ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. అయితే రాత్రి కాల సమయంలో ఆ పరలోక రాజ్యం గురించి కొన్ని విషయాలు మనం వింటాం. రండి, మొట్టమొదటిగా మనం చదువుతాము లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. ఆయన యాకోబు వంశస్థులను
యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై. దేవుని యొక్క పరలోక రాజ్యం ఎలాంటిదంట? అంతము లేనిదంట. ఎలాంటిదంట? అంతము లేదంట. హైదరాబాదు పట్టణంలో గోల్కొండ కోట ఎంతమంది చూస్తున్నారు? గోల్కొండ కోట చాలా మంది చూసి ఉంటారులే. అక్కడ ఏం కనపడుతుంది మీకు? పెద్ద కోట కనపడుతుంది, పెద్ద కోట. కానీ ఎక్కడ చూసినా ఏం కనపడతాయి మీకు? మొండి గోడలు. ఏం కనపడతాయి? మొండి గోడలు. విశాలంగా ఉంటది కానీ మొండి గోడలు. రాత్రి అయితే చీకటి, కొన్నిటికి కప్పులు కూడా ఉండవు, కూలిపోయింది. కానీ పరలోక రాజ్యం ఎలాంటిదంట? అంతము లేనిది. ఆ రాజ్యానికి అంతము లేదు. ఈ రాత్రి అంతము లేని రాజ్యములో నువ్వు చేరాలని నీకు ఆశ ఉన్నదా? అంతము లేని రాజ్యములో యుగ యుగాలు జీవించాలని కనుక పరలోక రాజ్యము అంతము లేని రాజ్యము. ఎలాంటిదంట? లూకాసు వార్తలో ఒక మాట ఉన్నది, రాండి చదువుకుంటాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఏ రాజ్యాన్ని కోరినాడు? ఏ రాజ్యము? ఆయన పరలోక రాజ్యాన్ని కోరుతూ వచ్చినాడు. యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది ఎవరు అడిగింది? ఎవరు? ఒక దొంగ శిలువ మీద వేలాడుతున్నాడు. ఇక కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు, ఇక ఈ లోకం విడిచిపోతాడు. కానీ ఒకటి గ్రహించినాడు, పరలోక రాజ్యం ఉన్నది. ఆ పరలోక రాజ్యానికి ఈయన నాయకుడు, ఆ రాజ్యానికి పునాది ఈయన, ఆ రాజ్యానికి శిల్పి నిర్మాణకుడు ఈయన అని ఆ దొంగ గ్రహించినాడు. కానీ ఇంతకాలం నుండి మనం మందిరానికి వస్తాం, సేవకులు వస్తారు, మన ఇంటికి వస్తారు, ప్రార్థన చేస్తారు. సేవకులు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, దేవుని మాటలు వింటూ ఉంటాము. మన పేరు మీద బైబిల్ గ్రంథం ఉంటుంది, మన పేరు మీద ఎన్నెన్నో పుస్తకాలు ఉంటాయి. కానీ ఆ శిలువ మీద దొంగకు కలిగిన మారు మనసు లేకుండా జీవిస్తున్నాం. ఈరోజు మారు మనసు నీకున్నదా? ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే నీకంటే ఆ దొంగ శ్రేష్ఠుడు, నీకంటే ఆ దొంగ ఉత్తమమైన వ్యక్తి. కనుకనే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దొంగకి ఆ పశ్చాత్తాపం కలిగింది, కానీ నీకు కలగదా? ఎంతకాలము నీ పాపాల గురించి పశ్చాత్తాప పడకుండా ఉంటావు? ఎంతకాలం సమయాన్ని వ్యర్థం చేస్తావు? నీ పాపాల విషయమే పశ్చాత్తాపపడు, కన్నీళ్లు కార్చు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. అప్పుడు అంతము లేని రాజ్యములో నువ్వు కూడా ఉంటావు. మొట్టమొదటిగా పరలోక రాజ్యము ఎలాంటి రాజ్యము? అంతము లేని రాజ్యం. రెండవదిగా పరలోక రాజ్యం ఎలాంటిది? రాండి చదువుకుంటాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనము. యేసు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా పరలోక రాజ్యము అంతము లేని రాజ్యం. రెండవదిగా పరలోక రాజ్యం అనేది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యము, ఈ లోక సంబంధమైన రాజ్యాలు కూలిపోయినాయి.
ఈ లోక సంబంధమైన రాజ్యాలు అంతరించిపోయినవి. ఈ లోక సంబంధమైన రాజ్యాలు చరిత్రలో తుడిచివేయబడ్డాయి. కానీ దేవుని యొక్క పరలోక రాజ్యం అనేది అంతము లేదు, దానికి అంతము లేదు. రెండోదిగా అది భూ సంబంధమైనది కాదు కాదు ఈ లోక సంబంధమైన కింగ్డమ్ గురించి చెప్పినాడు. లేకపోతే ఈ లోక సంబంధమైన పరిపాలన విధానము గురించి చెప్పినాడు. అవన్నీ ఎలాంటి అంటే 5 సంవత్సరాలు మారితే పార్టీ మారిద్ది, అధికారం మారిద్ది, రూలింగ్ మారిద్ది, ఇంకా ఏం మారుతాయి చెప్పండి మీరే. అన్నీ మారుతాయి కదా. చివరికి ఆరోగ్యశ్రీ కూడా మారిద్ది. ఏం మారిద్ది? వాళ్ళు వస్తే ఆ పేరు, వీళ్ళు వస్తే ఈ పేరు, ఇంకొకళ్ళు వస్తే ఇంకొక పేరు. చివరికి మనం చదువుకునే, మన పిల్లలు చదువుకునే స్కూల్ స్కీమ్స్ మీద కూడా పేర్లు మారిపోతాయి. రాజ్యాలు మారుతాయి, అధికారాలు మారుతాయి, చట్టాలు మారుతాయి, ఇంకా పేర్లు మారుతాయి, హోదాలు మారుతాయి, అన్నీ మారుతాయి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది, అది మారేది కాదు, అది మారేది కాదు, అది ఎన్నటికీ మారనది. నువ్వు 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలైనా ఉండు, పరలోక రాజ్యానికి పేరు మారిద్దా? పరలోక రాజ్యమే. బైబిల్ గ్రంథం కొన్ని వేల సంవత్సరాల గురించి, పరలోక రాజ్యం గురించి రాయబడి ఉన్నది, మాట్లాడుతుంది. కానీ అవి మారుతాయా? ఇంకో 100 సంవత్సరాలు భూలోకం ఉన్నా కానీ కూడా అవి మారవు. అందుకని అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. ఈ లోక రాజ్యం ఎలాంటిదో తెలుసా? హైదరాబాదులో ఎక్కడికి పోయినా కానీ కూడా బిర్యానీ 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 ఉంటుంది. ఇదే మాటలు ఉంటాయి. ఇంకా నేను హైదరాబాదుకి సేవకు పోయి ఇప్పుడు దాదాపుగా, అయితే ఎక్కడ పోయినా కానీ ఇదే మాట, పెళ్లి చేసుకున్నావా బిర్యానీ, ఇంకా మనం దినాలు చెయ్యం కదా, ఇంకా బయట వాళ్ళు మాట, ఏది చేసినా బిర్యానీ. అరే పుట్టినరోజు బిర్యానీ, తర్వాత పెళ్లి రోజు బిర్యానీ, ఇంకా పండగ రోజు బిర్యానీ. బిర్యానీ లేని రోజు ఎప్పుడు? అదేనండి హైదరాబాద్ స్పెషల్. ఇంకా అదే నేను అంటా ఉంటాను, బాబు ఇదంతా కాదు, కూరగాయలు ఉంటే పెట్టండి అంటే, అన్న కూరగాయలు ఎవరు పెట్టరు అన్న, ఇక్కడ ఏం పెట్టరు, కూరగాయలు ఏం పెట్టరు. ఈ లోకమంతా ఏంది? తాగుడు, తినుడు, ఇంక ఇదే. కానీ పరలోక రాజ్యంలో తాగుడు ఉండదు, తినుడు ఉండదు. అనొచ్చు, అన్న మంచినీళ్ళు కూడా తాగరంటే మంచినీళ్ళు కూడా తాగరు. అర్థమైందా? మంచినీళ్ళు తాగేది కూడా లేదు అన్నా. ఈ లోకంలో ఎట్లాగన్నా కొద్దిగా బ్రేక్ఫాస్ట్కి లేట్ అయితే ఆగలేము, మరి పరలోకంలో ఎట్లాగనంటే, పరలోకంలో ఆకలి లేదు, దాహం లేదు, చావు లేదు. అట్లయితే పరలోక రాజ్యములో ఏం లేదంట? ఆకలి లేదంట, తప్పిక లేదంట. ప్రియ సహోదరి, ఈ పరలోక రాజ్యము గురించి నువ్వు విన్నావా? ఈ పరలోక రాజ్యము గురించి నువ్వు ఆలోచించావా? ఈ పరలోక రాజ్యము భూలోక సంబంధమైనది కాదు. ఈ పరలోక రాజ్యము మానవ సంబంధమైనది కాదు. ఈ పరలోక రాజ్యము ఎలాంటిదంటే దైవ స్వభావముతో కూడినది. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చావు లేదు, మరణము లేదు. ఆ రాజ్యము కావాలని ఆశ నీకున్నదా? ఆ పరలోక పట్టణం చేరాలని ఆశ నీకున్నదా? ఆశ నీకుంటే ఈ రాత్రి నువ్వు పాపివని గుర్తిస్తావు. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ నీకుంటే ఈ రాత్రి నీ పాపాల గురించి పశ్చాత్తాప పడతావు. నీ పాపాలు దాచుకోవు, నీ పాపాలు కప్పుకోవు, నీ పాపాలు మరుగు చేసుకోవు. దేవుని పాదాల దగ్గర దాన్ని విప్పుతావు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏం చేసిందంట? ఏం చేసింది? కన్నీళ్లు కార్చింది. కన్నీళ్లతో ఆయన పాదాలను ఏం చేసింది? తడిపింది. ఎంత దుఃఖించింది, ఎంత ఏడ్చింది.
కారణం ఏమిటంటే ఆమె పాపి అని ఒప్పింపబడుతూ వచ్చింది. ఈ రాత్రి నీ పాపాల గురించి నువ్వు పశ్చాత్తాపపడు. ఎప్పుడైతే నువ్వు దుఃఖిస్తావో నిజమైన పాప క్షమాపణ పొందుతావు. మొట్టమొదటిగా పరలోక రాజ్యము అంతము లేని రాజ్యం. రెండోది పరలోక రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మూడోది పరలోక రాజ్యం. రండి, కీర్తనల గ్రంథము 145 అధ్యాయము. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు. మూడోదిగా పరలోక రాజ్యం అనేది శాశ్వత రాజ్యం. శాశ్వత రాజ్యం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఇది తరతరాలు ఉండే రాజ్యము, శాశ్వత రాజ్యము. అని ఇది శాశ్వతమైన రాజ్యము, తరతరాలు నిలిచే రాజ్యము. ఈ రాజ్యం ఎప్పుడు ప్రారంభించబడినది తెలుసా? ఎప్పుడు దీని పునాది ఎప్పుడు వేసినారు? మనం రోడ్ల మీద వెళ్తా ఉంటుంటే శిలా పలకాలు కనపడతా ఉంటాయి. ఈ రోడ్డు పలానా సంవత్సరంలో వేసినారు, ఈ రోడ్డు పలానోళ్ళు ఓపెన్ చేసినారు. అయితే పరలోక రాజ్యం యొక్క పునాది ఎప్పుడు వేయబడ్డది? ఎప్పుడు వేయబడ్డది? భూమి పుట్టక పూర్వమే పరలోక రాజ్యం యొక్క పునాది వేయబడుతూ వచ్చింది. లోకము పుట్టినది మొదలుకొని ఆ రాజ్యము నీ కొరకే సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అదే మాట చెప్తూ వచ్చినాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. చదవండి. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఏం కలవంట? నా తండ్రి ఇంట అంటే పరలోకములో ఏం కలవంట? అనేక నివాసములు. ఈ రాత్రి ఆ నివాసాలలో ఒక నివాసం నీదై ఉండాలి. అది మన ఆశ. ఓ అక్క, పరలోక రాజ్యములో, తండ్రి రాజ్యములో ఎన్నో నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల్లో నీకు ఒక నివాసం ఉన్నదా? ఓ అన్న, పరలోక రాజ్యంలో ఎన్నో నివాసాలు ఉన్నాయి. వాటిలో ఒక నివాసం నీదై ఉండాలి. లేకపోతే మనం చేసే భక్తి అంతా వ్యర్థము. ఈ లోకంలో మనం కలిగి ఉన్న భక్తి అంతా వ్యర్థము. పరలోక పట్టణంలో ప్రతి వ్యక్తి కొరకు దేవుడు ఒక నివాసాన్ని కడుతున్నాడు. ఎప్పటి నుంచి కడుతున్నాడు? భూమి పునాది వేయక పూర్వమే. లేకుంటే భూమి పునాది వేసినది మొదలుకొని నీ కొరకు కట్టబడుతున్నది ఆ పట్టణం. హైదరాబాదులో ఒక పేరు గావించబడిన వ్యక్తి తన ఇంటిని కట్టినాడు. ఎలా కట్టినాడో తెలుసా? మనము కింద నడిచే ఆ బండలు ఇటలీ దేశం నుంచి తెప్పించినాడంట. ఎక్కడి నుంచి? ఇటలీ దేశం నుండి అంట. ఇటలీ దేశం నుంచి తెప్పించినాడంటే మామూలు విషయం అది? ఇక్కడ లేవా మనకి గ్రానైట్స్? లేవా ఇక్కడ మనకి? రాజస్థాన్లో లేవా? మార్బుల్స్ కి ప్రసిద్ధి మన దేశంలో రాజస్థాన్ నుంచి కాదు. నా ఇల్లు ఎలాగుండాలి? ఎక్కడ చూసినా పాలు వలె తెల్లగా ఏం చేయబడాలి? కాంతివంతంగా మెరవాలి. తీసుకొచ్చి కట్టినాడు. ఆ ఇంటిలో ఉన్నాడా? ఎప్పుడో చచ్చిపోయిండు. ఇటలీ నుంచి తెప్పించినాడు. ఉండాలనుకున్నాడు. ఆశతో మక్కువతో కట్టించుకున్నాడు. చచ్చిపోయినాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరుంటున్నారు?
ఎవరుంటున్నారు? వాళ్ళు అనుకుంటారు మా నాన్న ఇక్కడే సంచరిస్తున్నాడు, మా నాన్న ప్రాణం ఇక్కడే తిరుగుతుంది అనుకుంటున్నారు కొడుకులు. నాన్న లేదు, తాత లేదు, అవ్వ లేదు, జేజి లేదు, తిరిగేది ఏది ఉండదు. తిరిగేదంతా దయ్యాలు తిరుగుతాయి. ఏం తిరుగుతాయి? రాత్రి మా నాన్న ఇటు తిరుగుతున్నట్టు నాకు కల వచ్చిందండి, నాకు కనపడ్డాడంటే మీ నాన్న కాదయ్యా, మీ నాన్న పాతాళంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. తిరిగేది ఎవరు? దురాత్మలు తిరుగుతున్నాయి. ఇటలీ నుంచి తీసుకొచ్చినావు, కట్టినావు, నువ్వు ఉన్నావా? నువ్వు ఉండాల్సిన దానికి బదులుగా దయ్యాలు ఉంటున్నాయి. అందుకనే ఈ లోక రాజ్యము ఇలాంటిది, కానీ పరలోక రాజ్యం అలాంటిది కాదు. యుగ యుగాలు ఉండేది. అక్కడ నీ ఇల్లుండాలి, నీ పేరు మీద ఇల్లుండాలి. దేని మీద ఉండాలంట? నీ పేరు మీద ఉండాలి అక్కడ ఇల్లు. ఆ ఇంటి కొరకు సిద్ధపడు. ఆ ఇల్లు నీకు కావాలంటే, ఆ రాజ్యం నీకు కావాలంటే, ఆ పరలోకం నీకు కావాలంటే ఆలస్యం చేయబాకు. మైక్ ద్వారా ఈ మాటలు వింటున్నావా? చుట్ట తాగే వ్యక్తి, మందు తాగే వ్యక్తి, దొంగతనాలు చేసే వ్యక్తి, వ్యభిచారం చేసే వ్యక్తి, ఈ మాటలు నువ్వు వింటున్నావా? నీ పాప జీవితంతో ఎంతకాలం ఆడుకుంటావు? ఒక దినాన పాము గరిచి చచ్చిపోతావు. దిక్కెవరు? ఒక దినాన రోడ్డు మీద పోతుండగా యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు. నీకు దిక్కెవరు? ఈ లోకాన్ని విడిచి వెళ్ళక పూర్వమే నీకంటూ పరలోక రాజ్యములో ఒక ఇల్లు కట్టబడి ఉండాలని గుర్తించు. అందుకనే ఆ రాజ్యాన్ని కొరకే సిద్ధపడు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కనుక ఒక్కసారి ఆలోచించి ఆ పరలోకంలో నీకు ఇల్లున్నదా? నిజంగా నీకు ఇల్లున్నదా? ఆ నిశ్చయత నీకున్నదా? ఆ నమ్మకం నీకున్నదా? ఆ గురి నీకున్నదా? లేకపోతే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభువా, ఇప్పటి వరకు ఏదో ఆషామాషిగా బ్రతికినాను, ఏదో బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినాను, ఏదో రావాలని వచ్చినాను, నన్ను క్షమించు ప్రభువా. నిజంగా ప్రార్థన చేస్తున్నాను, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. ఈ రాత్రి ఈ సువార్త నీ కొరకై, ఈ రాత్రి ఈ పరలోక రాజ్యం యొక్క వర్తమానం నీ కొరకై. కనుక నువ్వెవరైనా సరే మోకాళ్ళ మీదకి రండి. నువ్వెవరైనా కానీ మోకాళ్ళ మీదకి రా. లోపలున్నా, బయట ఉన్నా, వెలుపుటున్నా మోకాళ్ళ మీదకి రండి. కళ్ళు మూసుకోండి. నిజంగా నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదా? ఆలోచన చెయ్యి. నిజంగా నీ కొరకు పరలోకములో ఒక ఇల్లున్నదా? ఆలోచన చెయ్యి. నిజంగా ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ప్రభు రాజ్యానికి చేరతావనే నిశ్చయత నీకున్నదా? ఇవేమి లేకపోతే నువ్వు కలిగి ఉన్న భక్తి వ్యర్థం. అందుకని దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినాడు. ప్రార్థన చేయి, కన్నీళ్లు కాచు, పశ్చాత్తాపడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా మరణం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోకపోయినా మరణం వస్తుంది. మోకాళ్ళ మీద దేవుని నీ కుడి హస్తాన్ని తల కంటే పైగా ఎవరన్నా చూస్తారేమని సిగ్గుపడబాకు. కన్నులు తెరిచే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సన్నిధిలో పాపం చేసిన వారి కింద లెక్కలోకి వస్తారు. ఎవరు కళ్ళు తెరవద్దు. నీ హస్తాన్ని పైకెత్తి చూపించు. పక్కమటి వాళ్ళు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని దూతలు వచ్చినారు సాక్షాత్తం నిమిత్తం. ఈ గంభీరమైన సమయంలో నీ హస్తాన్ని పైకెత్తి చూపించు. సందేహపడబాకు. ఎందుకు సందేహపడుతున్నావు? ఇంకా పైకి లేపు చెయ్యి. దేవుని దాసులు ప్రార్థన చేస్తారు.